పేజెస్ చెప్తున్నా కదా బ్రో, ప్రతి ఒక్క మీమ్ పేజెస్కి చాలా థ్యాంక్స్ బ్రో. అసలు నేనంటూ తెలుగు పీపుల్కి నేను ఫుల్ పరిచయం అయిందంటే మీమ్ పేజెస్ బ్రో. Drop it hard like this. మీకు మంచి పేర్లు తీసుకొచ్చినాయి, మంచి పేరు తీసుకొచ్చింది కొన్ని మాత్రమే ఉంటాయి. ఇందాక మనం మాట్లాడినట్టు ఈటీవీ అవ్వచ్చు, అట్లాంటి మీకు గుర్తుండిపోయేటి ఏమైనా ఉన్నాయంటే ఏది చెప్తారు? ఒక టాప్ 3లో పటాస్ అప్పుడు చాలా వైరల్ అవుతుండే. పటాస్లా అసలు బీభత్సం చూస్తుండే అప్పట్లో. పటాస్ అప్పుడు ఎట్లా చూస్తుండే బ్రో, అందరు కామెడీకి పటాసే. పటాస్లా నేను ఒక అప్పట్లో ఏదో ఇన్సిడెంట్ అయింది చిన్న పాప మీద, సో అండ్ సో ఇష్యూ జరిగినుండే, దాని పెద్ద కేసు అయిపోయింది చాలా. దాని మీద ఒక అప్పుడు సీను 65 అని ఉండే తను నన్ను ఇంట్రడ్యూస్ చేసిండు అనమాట. బ్రో ఇట్లా లిరిక్స్ రాసిన, నేను ఇట్లా చేద్దాం సంథింగ్ డిఫరెంట్ అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసిండు. అప్పుడు దానికి ముందే నేను ఫేమస్ అయిపోయినా యూట్యూబ్లో ప్రాంక్స్ తోని. అవును, అప్పుడు ఈ ఫన్ పటాకా ఛానల్ నుండి. ఎస్ ఫన్ పటాకా ప్రాంక్ ఛానల్ వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసినుండే, నన్ను ఎంకరేజ్ చేసినుండే చాలా. తర్వాత ఏమైంది, అప్పుడు నేను టీవీలకి అట్లా మన సీను 65 అనే అతను మనకి ఛాన్స్ అండ్ మంచి అవకాశం ప్రొవైడ్ చేయడం, కానీ అప్పుడు అది హైలైట్ అయిపోయింది, వైరల్ అయిపోయింది ఎగ్దమ్. అందులో నేను ఒక బేస్ ట్రాక్ అని బీట్ చేసిన, నాది కూడా అది అఫీషియల్ ట్రాక్, బిగ్ బాక్స్తో నేనే కంపోజ్ చేసుకొని చేసింది. అది చేసిన, అది హైలైట్ అయిపోయింది. అది ఫుల్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నా జర్నీ అనమాట. పటాస్ 2000 అది చేయాలా, అది ఓకే బ్రో. లైక్ let's drop the bass. Drop it hard like this. సో బ్రో ఇది బేస్ అన్నమాట. అప్పట్లో చాలా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లలో చిన్న ఈ క్లిప్ వరకు కట్ చేసి పెట్టేవాళ్ళు చాలా. అవును బ్రో, చాలా మీమ్ పేజెస్ చెప్తున్నా కదా బ్రో, ప్రతి ఒక్క మీమ్ పేజెస్కి చాలా థ్యాంక్స్ బ్రో. అసలు నేనంటూ తెలుగు పీపుల్కి నేను ఫుల్ పరిచయం అయిందంటే మీమ్ పేజెస్ బ్రో.